ప్రతిసారి కూడా మనకు తెలంగాణలో ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. తెలంగాణలో వాళ్ళు ఫస్ట్ ఉంటారు పోలీస్ వాళ్ళు అని చెప్పేసి. ఈ మధ్య కూడా మనకు పోలీసు టాప్లో ఉందని చెప్పేసి కూడా రిపోర్ట్ ఉంది మనకు. కనుక ఈ యొక్క మనకు ఫోన్లలో చాలా విలువైన సమాచారం ఉంటుంది. వ్యక్తిగత సమాచారము, బ్యాంకుకు సంబంధించిన సమాచారము, ఆఫీస్కి సంబంధించిన సమాచారం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మనకు బాడీలో ఒక పార్ట్ మాదిరిగా అయిపోయింది సెల్ ఫోన్. ఇలా ఇంత ముఖ్యమైనటువంటి ఫోన్ను మనము పోగొట్టుకున్నప్పుడు వెంబడే పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడము, లేదా సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవడము, మీ యొక్క సిమ్ కార్డ్ని బ్లాక్ చేయడము, అదేవిధంగా బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క వివరాలు అక్కడ చెప్పడము, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫోన్కి సంబంధించింది. ఇంతేకాకుండా మేము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కు సంబంధించినటువంటి కేసెస్ డిటెక్ట్ చేస్తాము. కనుక మీరు మీ యొక్క విలువైన వస్తువులను, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్స్ పోగొట్టుకుంటున్నారు. తర్వాత తాళాలు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఇంట్లో ఈ దొంగతనాలు జరగడానికి అవకాశం చాలా ఉంది. మీ యొక్క గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు, మీరు బ్యాంక్లో పెట్టుకోవడం కానీ, లేదంటే ఇంట్లోనే ఏదైనా సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోవడం కానీ చేయాలి. చాలా మటుకు నేరస్తులు ఏంటంటే బయట గేట్ తాళం చూడడము. మనం ఏం చేస్తాం, కామన్గా గేట్కి తాళం ఇస్తాము, మెయిన్ డోర్కి తాళం వేయడము, బెడ్రూమ్కి తాళం వేయడము, తర్వాత బీరువాకి తాళం చేసి తాళం చేతులు అక్కడ పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి చాలా.